హలో ఫ్రెండ్స్, దీపావళి నాడు తిరోగమనంలో శనీశ్వరుడు రాబోతున్నాడు. మరి ఈ 3 రాశులు భవితవ్యం దేదీప్యమానంగా కొలవబడుతుంది. ఇందులో కానీ మీరు రాసి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాలు తమ రారాశులను మార్చుకుంటూ కాలానుగుణంగా ప్రత్యక్షంగా లేదా తిరోగమన కదలికలో కదులుతూ ఉంటాయి. దీని ప్రభావం ప్రపంచంలో ప్రతి ఒక్కరిపై కనిపిస్తుంది. ఈ ఏడాది దీపావళి పండుగ రోజున నవగ్రహాల్లో అత్యంత నెమ్మదిగా కదిలే శనీశ్వరుడు తిరోగమనంలో సంచరిస్తాడు. జ్యోతిష శాస్త్ర ప్రకారం శనీశ్వరుడు న్యాయమూర్తి, కర్మఫలదాత అని అంటారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 20న దీపావళి రోజున శని దేవుడు తిరోగమనంలో మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ ఏడాది దీపావళి రోజున శని తిరోగమనంలో ఉండటం వల్ల కొన్ని రాశుల వ్యక్తుల జీవితంలో అదృష్టంలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. వీరు అపార సంపదను పొందుతారు. దీపావళి నాడు శని తిరోగమనంలో ఉండటం వల్ల ఏ రాశులకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి శని తిరోగమనం చాలా శుభప్రదంగా, అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగస్తులకు అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం శనీశ్వరుడు మిథున రాశిలో కర్మగృహంలో తిరోగమనం చెందుతాడు. అందువల్ల ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు కెరీర్, వ్యాపారంలో గణనీయమైన పురోగతిని పొందే అవకాశం ఉంది. ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభాలను పొందే అవకాశం ఉంది. వీరు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు. జీవితం ఆనందం, శాంతితో నిండి ఉంటుంది. కుంభరాశి వారికి చెందిన వ్యక్తులకైతే శని తిరోగమనం చాలా శుభప్రదంగా, సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో సంపద నిలయమైన స్థానంలో శని తిరోగమనంలో ఉన్నాడు. దీంతో వీరు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరి ఆర్థిక పరిస్థితి గణనీయమైన పెరుగుదలలో ఉంటుంది. తమ మాటల ద్వారా ప్రజలను గణనీయంగా ప్రభావితం చేస్తారు. వీరిలో ధైర్యం, శౌర్యం పెరుగుతాయి. వ్యాపారస్తులకి ఈ సమయంలో మంచి ఒప్పందం కుదిరే అవకాశం కూడా ఉంది. మకర రాశి వారికి శని తిరోగమనం సానుకూల ఫలితాలను తెస్తుంది. ఈ రాశిలోని 3వ ఇంట్లో శని తిరోగమనంలో ఉంటాడు. ఇది వీరు వృత్తి, వ్యాపారానికి గణనీయమైన ప్రయోజనాలు తెస్తుంది. ఈ సమయంలో ఆస్తి లేదా వాహనం కొనాలని ఆలోచిస్తున్న వారికి సులభంగా అవకాశాలను తెస్తుంది. వైవాహ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ సమయంలో ఇబ్బందులు తీరుతాయి. వైవాహ జీవితం సంతోషంగా మారబోతుంది. కాబట్టి ఇందులో కానీ మీరు రాసి ఉంటే మీకు వాట్సాప్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చాలా అనుకూలమైన సమయం ఇప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.